బాబాయ్ ఒక మాట, ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన అసలు ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, అన్ని హత్యలు చేస్తున్నారని చెప్పి జగన్ గారు అంటున్నారు. ఇంకోవైపు నుంచేమో ఈయన పెద్దవాళ్ళకు పెన్షన్లు ఒక రోజులో 24 గంటల్లో పెన్షన్లు మొత్తం ఇచ్చేయాలి రాష్ట్ర వ్యాప్తంగాని, లేకపోతే పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు, పోలవరం, అమరావతి, ఇన్ని ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు పరిగెడుతుంటే జగన్ గారు చెప్తున్న మాటలు జనాలు నమ్ముతారంట. జగన్ నమ్ముతానికి ఆ దుర్మార్గుడు అంటే ఎట్లా నమ్ముతారో, చేసిందే దుర్మార్గం పని అయితే ఏ రకంగా నమ్ముతారో. ఆడు చేసింది ఏదన్నా మంచి పని ఉంటే ఎవరో పాపం అంటారు ఎవరన్నా. ఆడు చేసిందే దేశాన్ని దోచుకుతున్నాడు. ఇంకా ఇంకా ఎవరు రెడ్డి గారు మంచోడు అంటాడు, మిథున్ రెడ్డి మంచోడు అంటాడు, అసలు ఆ ఈవీఎంలు పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే కూడా మంచోడే అని అంటున్నాడు. ఎక్కడ ఎందుకు మంచోడు అయితే ఎందుకు పగలగొడతాడు, ఎందుకు ఆడిపోతాడు? ఇప్పుడు మంచి పని చేస్తే వాడిపోడు కదా. మంచి పని చేయలేదు కనుక నా కొడుక్కి ఇది కూడా లేకుండా పోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఆడికి లెక్క అయితే సెక్యూరిటీ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు జగన్ ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సరే ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది. కానీ ఇప్పుడు పక్క నుంచి మంచి చేస్తుంటే ఆ మంచిని అభినందించాలి. ఒకప్పుడు ముఖ్యమంత్రి అయితే నువ్వు సాయంత్రం దెబ్బతిన్నాక నువ్వు ఇంకా ముఖ్యమంత్రి, సామాన్య మానవుడు కింద లెక్కే. ఎమ్మెల్యే ఇచ్చే బోధ అయ్యాలి. వచ్చి కనీసం అసెంబ్లీలో ఏమన్నా ప్రజల తరపున ఏమన్నా మాట్లాడతాడా అంటే అది లేదు. బెంగళూరు వెళ్ళిపోతున్నారంటే నీ గుంటలు బయటకు వస్తాయని. ఇప్పుడు నువ్వు తోకున్న గుంటలో ఉన్నాయో ఎత్తుకుతారు కదా, వాటి కోసం బెంగళూరు వెళ్తాడు. కుట్ర కాదు, ఆడిదే కుట్ర, అది గ్యారంటీ. మేము పల్లెటూరు అయినా కుట్ర అనేది ఎవరిదైంది తెలిసిపోయింది. మేము ఆడికి సంఖ నాకినాడమే మేము వేసా, ఆడికి వేసా. నమ్మకం అంటే కాదు, వాళ్ళమ్మ స్టేజీ ఎక్కిన కాడల్లా ఏమందంటే నా కొడుకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, నా కొడుకుని కూడా ఇచ్చేయండి అని అంది. దానికి ఇచ్చాము. మరి ఈ రోజు చెల్లి అంటుంది కాదు, నువ్వు ఒక శాసనసభ్యుడిగా కూడా పనికిరావు, ఎమ్మెల్యే అంటే ఏంటి బుర్రే లేదంది. అది బుర్రే లేదు నీకు అంది. ఆడికి లేని మాట నిజమే. ఎప్పుడైతే ఈ పదవి పోయిందో ఆడికి బుర్ర కూడా పోయింది. ఎట్లా గెలిపించారంటే అమ్మ వాకు అది. వాళ్ళ అమ్మ చేసిన నాన్న ఓ మాట అడుగుతుంది, రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తాడన్న ఉద్దేశంతో ప్రజలు కూడా ఆడికి మద్దతు ఇచ్చారు. అది వినియోగించుకోవాలా. ఎంతవరకే 10 రూపాయలు ధ్యానం, ఒక 100 అప్పు ధ్యానం, ఓ 10 రూపాయలు మందికి అయ్యా, దీనికేమో ప్యాలెస్లు కట్టుకోను, ఆడికేమో 2 సెంటున్నర బాత్రూమ్ కావాలా. ఈ ప్రజలకేమో సెంటున్నర కూడా లేదు. ఎక్కడ సెంట్లో ఏ రకంగా కట్టుకుంటారు? నేను పేదవాడిని. ఇందులో రాశాడు, ఇదిగో ఇందులో రాశాడు, జగన్మోహన్ కాలనీ అని ఇచ్చాడు, రోడ్ల మీద ఊడిపేస్తున్నామని. ఇప్పుడు ఏదన్నా రోడ్డు పోసి నువ్వు ప్లాట్ పల్లంలో ఇచ్చినా ఆడి తాగకొచ్చి మెరక కట్టుకుని ఏదన్నా వేసుకుంటాడు. మెరక తోలుతున్నా నీకు ఇస్తాను అని రాళ్ళు మీద ఈడిపోయారు, ఇంటి మీద ఈడిపోయారు. కానీ బాబాయ్, కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీకోసం తీసుకొచ్చాను, అసలు ఇంతకుముందు అమ్మాలన్నా కొనాలన్నా అందరికి భయంగా ఉండేది, కానీ ప్రభుత్వం ద్వారా మీకు ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాను, జనాలు అర్థం చేసుకోలేకపోయారు అంటాడు. జనం అర్థం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే ఈడు డాక్యుమెంట్ ఎప్పుడైతే వీడి దగ్గర పెట్టమని ఫోటోలు పాస్బుక్ మీద వీడు ఫోటోలు వేసుకున్నాడు, వీడు ఎక్కడో తాకట్టు అనేది జనానికి అర్థమైపోయింది. తాకట్టు పెట్టుకున్నాడు, మనకి పెట్టుకుంటాడు, అర్థమైంది. లేకపోతే ఇంత ఘోరంగా వాడిపోతాం ఏంటి? చేసిన ముఖ్యమంత్రి ఏంటి 11 సీట్లు పరిమితం అవుతాం ఏంటి? వీడు ఎంత దుర్మార్గుడు కాకపోతే పని చేశాడు. ఆఖరికి అడుక్కు తినేవాడికి కూడా అర్థమైంది. బాబా, చివరిగా ఈ రోజున పెన్షన్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడు, 3000 నుంచి 4000 చేస్తాను ఒకేసారి అన్నాడు. అట్లాగే చేసి పోయిన నెల 7000 రూపాయలు ఇవ్వడం కానీ, ఈ నెల 4000 ఇవ్వడం కానీ, అంటే ఇన్ని ఖర్చులు మీరు చెప్తున్నారు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రాన్ని ఇది చేశాడు, అయినా కూడా ఆయన సమర్థవంతంగా చేయగలడు అంటున్నావా? చేస్తాడు, సమర్థవంతంగా చేస్తాడు. నమ్మకం ఉందా అంటే కేంద్రం
ఈయన చేతిలో ఉంది కనుక చేయగలుగుతాడు, అది గ్యారంటీ. అమ్మ దాదాపు 2 నెలలు చూస్తున్నారు పరిపాలన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు పేదవాళ్ళ కోసం వచ్చాను, పేదల ప్రభుత్వం అందిస్తానన్నాడు. ఎన్ని ఖర్చులైనాయి, ఎట్లా ఉంది చూసాం. 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. 250 పెంచుకుంటా. కానీ చంద్రబాబు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు. మొన్న 7000 అందరికి ఇవ్వడం కానీ పెన్షన్, ఈసారి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి. ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి పని దొరికితే పని దొరికినట్లు, లేకపోతే వాళ్ళకి ఆ రోజు ఇబ్బంది. ఈ 4000 ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఏంటి? అన్ని కష్టాలకి, మందులకి, మాకులకి, అన్నిటికీ తినడానికి అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఒకేసారి తీసుకున్నాయి. ఇప్పుడు ఎవరన్నా బాగోనోళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్ మందులకి, ఇంట్లోకి జరుపుకోవటానికి అన్నిటికీ పనికి వస్తాయి. మరి ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారంటావా? బాగా చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా చెత్త పన్ను కడతాం ఎప్పుడైనా విన్నారమ్మా? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెత్త పన్ను కూడా వేసాడు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా ఇది వరకు శుభ్రంగా ఉండేయండి గ్రామాల్లో. ఈ జగన్ వచ్చిన కాడ నుంచి అసలు తీట్లా సరిగ్గా. రోడ్ సైడ్ కాలువలు గానీ చంద్రబాబు ఉండగా శుభ్రంగా చేసేవాళ్ళు, దగ్గరుండి చేపించేవాళ్ళు. ఇప్పుడు అసలు చేయట్లా, రాత వేసిపోతున్నాయి వాసన డ్రైనేజీలు. అదేమంటే నేను బటన్ నొక్కే డబ్బులు వేసా అంటాడు. ఇక అది ఒక్కటే చేశాడు గొప్ప పని. ఇక ఈ రోడ్లు చూడండి, అసలే రోడ్ల స్థితి చూడండి అసలు. అమ్మా చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళకి ఈ రోజున పెద్ద కొడుకులాగా 3000 నుంచి 4000 చేయడం, పొద్దున్నే వచ్చి అందరికి ఇచ్చారు, 5ంటికే ఇచ్చారండి. ఒక్క రోజులో పని చేయాలని చెప్పి అంటున్నాడు. అవును, 5ంటికే ఇచ్చారు. అలాగే ఆయన చెప్పినట్టు ఈ బస్సు ప్రయాణంగా, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నాడు. అవి కూడా వస్తే ఎలా ఉంటుంది? బాగుంటది, మా లాంటి లేని వాళ్ళకి బాగుంటది, ఉపయోగమే. అయితే బాగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారంట జనాల గురించి, పేదవాళ్ళ గురించి. ఆలోచించాలి ఆయన. మరి ఆయన గెలిపించాం కదా మేము అంతా కలిసి, మరి ఆయన ఆలోచించాలి మా గురించి కూడా. బాబాయ్ మళ్ళీ 2వ నెల కూడా సాక్షాత్తు సీఎం గారు అందరికి అందుబాటులో ఉంటూ ఈ రోజున పెన్షన్ విధానం తీసుకొచ్చారు. పెన్షన్ 3000 నుంచి 4000 చేసింది. ఇది 2వ నెల. ఎలా ఉంది బాబాయ్? అంటే పెన్షన్ మీకు ఎంతవరకు ఆసరా అవుతుందంటారు? అందరు ముందు బిడ్డలు కానీ దేని కానీ ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు, చూడనాళ్ళు బోళ్ళు మంది ఉన్నారయ్యా. ఈయన పెన్షన్తోనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. సో ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా సామాజిక పెన్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 1000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 2000 చేశారు. 2000 3000 చేస్తారని గతంలో హామీ ఇస్తే అది అవ్వలేదు, ఆయన గవర్నమెంట్ రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ వచ్చింది కరెక్ట్ అంటావా? లేకపోతే ఈయన చెప్పినట్టుగా 3000 4000 చేస్తారని చెప్పి ఇచ్చేది ఈయనదే కరెక్ట్ అండి. ఈయనదే. ఇప్పుడు ఒక్కసారే మామూలుగా పెంచుకుంటూ వచ్చాడు కదా ఆయన. 250 సంవత్సరం ఇట్లా పెంచుకుంటూ వచ్చాడు. ఆటో వాళ్ళకి ఇచ్చాను నేను, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి అవసరం లేదండి. రూపాయి లేకుండా ఆటో ఎక్కించుకుంటారు ఎవరైనా? అసలు ఎవడు ఇప్పుడు మంగళాయన ఉన్నాడు, 100 రూపాయలు 50 రూపాయలు లేదా గడ్డం చేయడు. మరి ఆడికి పెన్షన్ ఎందుకు? ఇప్పుడు సాకలాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరితే వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు? దేనికండి ఇవన్నీ? వాళ్ళకి ఇవ్వండి. పని చేసుకునే వాళ్ళకి అవసరం లేకుండా ముసలాళ్ళు ఉంటారు కదా, కొడుకులు చూడరు, కోడళ్ళు చూడరు, అలాంటి వాళ్ళకి ఒక పెద్ద కొడుకు లాగా ఒక పేరు కూడా తెచ్చుకున్నాడండి చంద్రబాబు గారు. పెద్ద కొడుకు వస్తున్నాడు అని ముసలాళ్ళు. ఆ రకంగా 1వ తారీఖు వస్తుందంటే నిజంగా అది ఒక పండగలాగా. పండగేనండి. ఇవాళ ఇస్తారా ఎవరా అని నిన్నటి నుంచి ఇది ఆలోచన. ఏదో అవి అసలు ఇస్తాడు అంటే ఎక్కడికక్కడ ఈ రోజులో పూర్తి అయిపోవాలి అని చెప్పి ఆయన ఒక టార్గెట్ పెట్టాడండి. తెల్లారుగా అందరికీ 5ంటికల్లా వచ్చి ఇస్తున్నారండి పంచాయతీ. 5 గంటలకే వచ్చేసారు. సంతోషమైన బాబాయ్. సంతోషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడండి. మొదటి నుంచి అదొక పేరు తెచ్చుకున్నాడండి ఆయన. పెద్ద కొడుకు అని, మా పెద్ద కొడుకు వస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కొడుకులు చూడని వాళ్ళు, కోడళ్ళు ఇది చేసిన వాళ్ళు చాలా మంది బాగా ఉండారండి. గతంలో బాబాయ్ ఎన్నో ఖర్చులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఏది పెంచను అన్నాడు. కరెంటు బిల్లులని, నిత్య అవసరాలని, గ్యాస్ అని, ఖర్చులని, ఇవన్నీ కూడా ఈ రోజున ఈయన ఇచ్చే ఈ 4000 రూపాయలు కొద్దిగా ఆసరా అవుతాయి. చివరికి చెత్త పన్ను కూడా వేసాడు. వేసాడు. ఇప్పుడు పర్లేదండి ఆయన. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. బాగానే ఉంది. బాబు గారు బాగానే చేస్తున్నాడు. మొదటి నుంచి అలాగే చేశాడు ఆయన. ప్రభుత్వం రాలా. ఒక ఛాన్స్ అని ఏదో మోసం చేస్తే జనాలు అడిగి ఆయన వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా చేశాడంటావా? పోనీ రోడ్లు కానీ, వ్యవస్థ కానీ? లేదండి. ఈ బజార్ వాళ్ళకి
ఈ మందులు ఉమ్. ఈ తాగే మందు చీప్ మందులు తెచ్చి చాలా మంది హాస్పిటల్ పాలు అయిపోయి ఉన్నారు. ఉమ్. ఇచ్చే మందు ఏదో మొదటి నుంచి అదే ఇచ్చినట్టయితే అవును చాలా మంది హాస్పిటల్లో అది కూడా రేటు పెంచేసి పెంచేసి